హాయ్ మాస్టర్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. రోండా బర్న్ శక్తి బుక్ నుండి 7వ భాగం. మీరు ప్రేమించే విషయాన్ని గురించి మాట్లాడండి. ఆర్థిక ఇబ్బందులను గురించి కానీ, మానవ సంబంధాలలో వచ్చిన కష్టాలను గురించి కానీ, జబ్బులను గురించి కానీ, వ్యాపారంలో నష్టాలను గురించి కానీ మీరు ఎప్పుడు మాట్లాడుతున్నారంటే మీకు ఇష్టం లేని విషయాలను గురించి మాట్లాడుతున్నారన్నమాట. అట్లాగే వార్తలలోని ఒక చెడు సంఘటన గురించో, మిమ్మల్ని బాగా విసిగించి చిరాకు పెట్టిన వ్యక్తి గురించో మాట్లాడుతున్నా కూడా అంతే. ఆ రోజు మీకు కలిగిన చేదు అనుభవాలను గురించో, ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం గురించో, వెళ్ళవలసిన చోటికి ఆలస్యంగా వెళ్ళడం గురించో, ఇటువంటి స్వల్ప విషయాలను గురించి మాట్లాడుతూ ఉండటం మీ జీవితంలో కష్టాలకు కారణమవుతుంది. మీరు ఆ రోజు చదివిన మంచి వార్త గురించి మాట్లాడండి. మీరు నిర్వర్తించిన సమయ పాలన గురించి మాట్లాడండి. అట్లా సమయానికి వెళ్ళడం అంటే మీకు ఎంత ఇష్టమో చెప్పండి. ఆరోగ్యంతో కలకలలాడుతూ ఉంటే ఎంత బాగుంటుందో చెప్పండి. ఆ రోజు మీకు ఎదురైన మంచి సందర్భాలను గురించి చెప్పండి. మీరు ఇష్టపడేవి, ప్రేమించేవి మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలంటే వాటిని గురించే మాట్లాడండి. ఎప్పుడూ ప్రతికూల అంశాలనే వల్లిస్తూ మీకు ఇష్టం లేని వాటి గురించి గట్టిగా ఫిర్యాదు చేస్తూ మాట్లాడుతూ ఉంటే మిమ్మల్ని మీరే ఒక చిలుకల పంజరంలో బంధించుకున్నట్లు అవుతుంది. మీకు నచ్చని, ఇష్టం లేని విషయాలను గురించి మాట్లాడినప్పుడల్లా ఆ పంజరానికి మరొక ఊచ బిగించుకుంటూ మిమ్మల్ని మీరు బంధించుకుంటున్నారన్నమాట. అన్ని మంచి విషయాలకి దూరం అయిపోతున్నారన్నమాట. జీవితంలో ఔన్నత్యాన్ని సాధించిన వ్యక్తులంతా తాము ఇష్టపడే విషయాలను గురించే ఎక్కువ మాట్లాడతారు. అట్లా చేయడం వలన వారు మంచి విషయాలను అమితంగా అందుకోగలుగుతున్నారు. వారు ఆకాశంలో ఎగిరే స్వేచ్ఛా విహంగాలు. అందుకనే మిమ్మల్ని బందిఖానాలో ఉంచుతున్న పంజరపు బూచెలను తెంచండి. ప్రేమను పంచడం ద్వారా, ప్రేమ గురించి మాట్లాడడం ద్వారా. అప్పుడు మీకు సత్యం తెలుస్తుంది. సత్యమే మీకు విముక్తి కలిగిస్తుంది. జీసస్ క్రీస్తు చెప్పారు, ప్రేమ శక్తి సాధించలేనిది ఏదీ లేదు. మీరెవరైనా ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నా ప్రేమ మిమ్మల్ని తప్పకుండా విముక్తుల్ని చేస్తుంది. కేవలం ప్రేమ ద్వారానే తన పంజరాన్ని ఛేదించుకున్న ఒక స్త్రీ నాకు తెలుసు. వివాహంలో 20 ఏళ్ళు హింస భరించాక పేదరికంతో పిల్లలను పెంచుకునే బాధ్యతతో బయటపడింది ఆవిడ. ఎంతో కష్టాన్ని, వేదనని అనుభవించిన ఆవిడ తనలో కోపాన్ని, ద్వేషాన్ని, చెడు తలంపులని పాదుకోనీయలేదు. తన మాజీ భర్త గురించి ఎప్పుడూ ప్రతికూలంగా మాట్లాడలేదు. దానికి బదులు తను కావాలని కోరుకునే మంచి భర్త గురించి, తను చేయాలనుకున్న యూరప్ యాత్ర గురించి మాత్రమే మాట్లాడేది. తన దగ్గర ప్రయాణానికి డబ్బు లేకపోయినా పాస్పోర్ట్కి దరఖాస్తు చేసుకుని దాన్ని సంపాదించింది. తన యాత్రకు అవసరమైన చిన్న చిన్న వస్తువులను కొనుక్కుంది. ఆమె కోరుకున్న భర్త ఆమెకు లభించాడు. వివాహం తర్వాత స్పెయిన్లోని అతని ఇంటికి మారారు వాళ్ళు. ఆ ఇంటికి ఎదురుగా సముద్రం. అంతకన్నా ఆనందం ఏముంది ఆమెకు? ఇప్పుడు చాలా హాయిగా ఉంది. ఈమె తనకిష్టం లేని విషయాలను గురించి మాట్లాడదలచలేదు. దానికి తను ఇష్టపడిన, ప్రేమగా కోరుకున్న వాటి గురించే మాట్లాడేది. అలా చేయడం వలన ఆమె తన కష్టాలలో నుంచి, వేదనలోంచి బయటపడి తిరిగి అందమైన జీవితాన్ని నిర్మించుకున్నది. మీరు కూడా మీ జీవితాన్ని మార్చుకోవచ్చు. ఎందుకంటే మీకు నచ్చిన, మీరు గాఢంగా కోరుకున్న విషయాలను గురించి మాట్లాడే అవకాశం మీకు అపారంగా ఉంది. అందువలన మీకు మంచి జరిగే అవకాశం ఉంది. కానీ కేవలం సానుకూలమైన ఆలోచనలు చేయడమే కాదు, అంతకు మించిన శక్తి మీ దగ్గర ఉన్నది. ఎందుకంటే మీ ఆలోచనలకు, భావాలకు స్పందించే ఆకర్షణ సూత్రం